వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. చాలా కాలంగా రాజకీయాల్లో మార్పులు రావాలి, ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజాస్వామిక మార్పులు ఇంకా చాలా రావాలి అని కోరుకునే వాళ్ళకి ఒక మంచి వార్త ఇవాళ పత్రికల్లో కనపడుతుంది. నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకున్న కేసు, దానికి సంబంధించి చేసిన విచారణ, ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రజాస్వామిక వాదులకు, కాస్త నీతి నిజాయితీ అని పాకులాడే వారికి కొంత ఈ దేశంలో ఇంకా మంచి రోజులు వస్తాయనే ఆశలు కాస్త ఇంకా మినుకు అంటూ ఉంటాయి. చాలా కీలకమైన ఇదేంటంటే దేశంలో వేలాది మంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలుపొంది రకరకాల నేరాల్లో పాల్గొని కేసుల్లో ఇరుక్కొని, అవి క్రిమినల్ కేసులు కావచ్చు, అంటే మర్డర్లు, రేపులు, దొమ్మీలు, దహనాలు, ఇలాంటి కేసులతో పాటు ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్లు, లేకపోతే అక్రమ సంపాదనలు, అవినీతి, లంచగొండితనం, ఇటువంటి కేసుల్లో కూడా ఇరుక్కున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వీళ్ళు తమకున్న అధికార బలాన్ని, ప్రజలు వేసిన ఓట్లతో వచ్చిన పదవుల్ని అడ్డు పెట్టుకొని కేసులు ముందుకెళ్లకుండా, లేకపోతే అందుకు సంబంధించిన దర్యాప్తులు ముందుకు సాగనివ్వకుండా, కోర్టుల్లో ఖరీదైన లాయర్లను పెట్టి వాటిని వీలైనంత ఎక్కువ కాలం సాగదీయడం, వీటి వల్ల సుమారుగా 4500 కేసులు 1983 నుంచి ఈ దేశంలో పెండింగ్లు ఉన్నాయి. వీళ్ళు మాత్రం విజయవంతంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చాలా హ్యాపీగా ప్రజా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అద్భుతమైన పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు, అక్రమాలు చేసి కూడా. సో దీనికి సంబంధించి కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం అడ్మిట్ అయితే సుప్రీంకోర్టులో దాని మీద ధర్మాసనం విచారణ జరిపి ప్రత్యేక కోర్టులు ఎన్నున్నాయని ఆరా తీయడమే కాకుండా ఇవి సరిపోవు, వీలైనంత తొందరగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించడం, వాటితో పాటు వీలైనంత తొందరగా వీటిని ఒక కొలిక్కి తేవాలనే ఒక కమిట్మెంట్ని ప్రదర్శించడం ఒక శుభసూచకం. అలాగే వెంటనే నిన్నటి కేసుని ఈ నెల 16కే వాయిదా వేశారంటేనే దీని మీద ఎంత స్పీడ్గా దృష్టి పెట్టిన ఈ సుప్రీంకోర్టు బెంచ్ ఎంత స్పీడ్గా దృష్టి పెట్టిందనేది కూడా మనం అంచనా వేయచ్చు. సహజంగా వాయిదాలు నెల వేస్తారు, ఈ నెలలో వచ్చిందంటే వచ్చే నెలలోనే మళ్ళీ వాయిదా. అది ఒక ట్రయల్కి వస్తేనో లేకపోతే ఇంకా దగ్గరలో ఉంది ముహూర్తం అంటేనో రోజుల్లో వేస్తారు. నిన్న 10వ తారీఖు 16కి వాయిదా వేశారంటేనే, 6 రోజుల గ్యాప్లో వాయిదా వేశారంటేనే ఎంత స్పీడ్గా ఉందో చెప్పొచ్చు. హైకోర్టులు చాలా కేసులకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టుకి అదే అమికస్ క్యూరీకి పంపలేదని చెప్పినప్పుడు కేవలం 5 రాష్ట్రాలు మాత్రమే పంపాయి. అందులో మన తెలుగు రాష్ట్రాలు లేవు పంపిన వాటిలో. చాలా రాష్ట్రాలు పంపలేదు, దాదాపు 20 రాష్ట్రాలు పంపలేదు. అన్ని రాష్ట్రాల హైకోర్టులకి సుప్రీంకోర్టు ఆదేశించింది 2 రోజుల్లోగా మొత్తం మీ దగ్గర ఉన్న ఈ పొలిటికల్ అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించిన పెండింగ్ కేసుల వివరాలను 2 రోజుల్లో అందజేయాలని చెప్పి ఆదేశించింది. వీటి ఆధారంగా 16న విచారణ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనం ఆశపడుతున్న నేరరహిత, అవినీతి రహిత రాజకీయాలకు సంబంధించిన ఒక చిన్న కథనం. ఒక చిన్న కథనమే కాదు, పెద్ద కథనమే, పెద్ద పరిణామమే. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు ఇవాళ ఢిల్లీ నుంచి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ప్రణాళికా సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, అండ్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు, అండ్ చింతా ఉమామహేశ్వరరెడ్డి గారు సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ నాయకులు, అండ్ మాజీ జడ్జి, ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ గారు మనతో డిబేట్లో ఉన్నారు. పుల్లారావు గారు, ముందుగా మీ రియాక్షన్ ఏంటి? సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఈ రూలింగ్ పట్ల కానివ్వండి, లేకపోతే ఆదేశాల పట్ల కానివ్వండి, ఓవరాల్గా ఈ కేసులు ఉన్నాయి, ఇన్ని వేలు ఉన్నాయనే దాని మీద కానివ్వండి. ఒకటి, చాలా మంచి సమయంలో ఒక మంచి జ్ఞాపకం వచ్చింది. కానీ మీరు కొద్దిగా ఆలోచిస్తే లక్షల మంది ఎలక్టెడ్ ఆఫీసర్స్ లో ఈ 30 సంవత్సరాల్లో ఒక 4000 మంది మీద కేసెస్ రిజిస్టర్ అవునాయి అంటే మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకుల మీద కేసెస్ రిజిస్టరే చేయరు.
ఎవరో కేసు తీసుకొచ్చి పెడితేనే గొప్ప, అది రిజిస్ట్రేషన్ అవటం కూడా చాలా కష్టం. అవును. సో ఈవేళ 4,000 మంది కేసులు ముందరకు వచ్చినా ఎన్ని రాలేదు, ఫ్యూచర్ లో పద్ధతి ఎలా ఉంటుంది, అది నా ఐడియా. ఇంకో చిన్న విషయం మీకు చేసుకొస్తున్నా. సుప్రీం కోర్టు చేయవలసింది ఏమిటంటే, ఎలాగో ఒక ట్రిబ్యునల్ ఇలాంటి పొలిటీషియన్స్ కి ఒక ట్రిబ్యునల్ ఎందుకు పెట్టకూడదు? గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ట్రిబ్యునల్ ఉన్నారు కదా, వాళ్ళ ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడ మనం కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళకి వేరే ట్రిబ్యునల్, వేరే స్పెషల్ కోర్ట్స్ లేకపోతే అసలు బయటికి రావు. ఎవరు తీసుకొస్తారు కేసు? ఒక ఎంపీ మీద, ఒక ఎమ్మెల్యే మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఎంత కష్టం. ఏ పోలీస్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తారు? దేశవ్యాప్తంగా చూస్తే ఇవాళ ఇద్దరే జైల్లో ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టాలా ఉండి బయటికి వెళ్ళిపోయాడు, ఆ మధు కూడా. ఇంకెవరు లేరు. ఆయన మీద కూడా పెద్ద శక్తులు మిగతా రాజకీయ నాయకులు పార్టీలు వాళ్ళ వెనకాల పడ్డాక జైలుకి వెళ్ళారు. సో ఒక జ్ఞాపకం చేస్తుంది సుప్రీం కోర్టు, చాలా టైమ్లీగా జ్ఞాపకం చేస్తుంది, అది మనం సంతోషించాలి. రెండోది ఏమిటంటే, నేరాలు మీద మళ్ళీ ఎక్కువైపోయి మళ్ళీ పదవులు తెచ్చుకోవటం, అది కూడా మనం చూస్తున్నాం. దానికి ఏంటి అంటే, వాళ్ళు చక్కగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, పెద్ద లాయర్లు పెట్టి మేనేజ్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్. 30 సంవత్సరాలు పోయాక విట్నెస్లు దొరకరు. తర్వాత ఒకటి మంచి మాట అన్నారు సుప్రీం కోర్టు నిన్న జడ్జ్, విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ తేవాలి. విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ లేకపోతే ఎవరు ఒక రాజకీయ నాయకుడి మీద సాక్షి ఇవ్వడు, కంప్లైంట్ చేసినోడు పారిపోతాడు, బెదిరిస్తాడు. మన దేశంలో విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు లేదు. అమెరికాలో కొన్ని దేశాల్లో ఉన్నది. కాబట్టి ఆ ఐడియా ముందరకు సుప్రీంకోర్టు తీసుకెళ్తే ఎవరైనా ముందరకు వస్తారు, కంప్లైంట్ చేస్తారు, కంప్లైంట్ చేసాక ఆ వెనకాల పడతారు. సో కొన్ని మంచి ఐడియాస్ వచ్చినాయి, కానీ చాలు, అసలు సరిపడదు, చాలా పని చేయాలి. అన్నిటికంటే ముఖ్యం వెంకటకృష్ణ గారు, ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. దట్ ఈజ్ అల్టిమేట్ థింగ్ అనుకోండి. అసలు అది కాదు, ప్రజలు మీరు అన్న పాయింట్ అల్టిమేట్ థింగ్. ప్రజలు కనుక రియలైజ్ అయ్యి అవినీతి పరులకు ఓట్లు వేయొద్దు అంటే ఆ కోర్టులు కేసులే అవసరం లేదు కదా. కోర్టులు కేసులే అవసరం లేదు అసలు. ఇంకా వాళ్ళు ఓటుపై ఇంట్లో కూర్చుంటారు. ప్రజలే పట్టించుకున్నప్పుడు ఇక కోర్టులకు తప్పడం లేదు. ఒక పాయింట్ కరెక్ట్ అండి సార్, నో డౌట్. 4,000 మందే ఉన్నారా అంటే కాదు, 40,000 మంది ఉండొచ్చు. కానీ ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేయడమో లేకపోతే దొరకడమో, వాళ్ళు అలా చేసిన వాళ్ళు వీళ్ళు. అదర్వైజ్ చాలామంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క నిమిషం పుల్లారావు గారు, కుటుంబరావు గారు, ఈ ఆర్డర్స్ చూసిన తర్వాత, నిన్న ధర్మాసనం చెప్పింది చూసిన తర్వాత, హైకోర్టు నుంచి వివరాలు తెప్పించుకోవడము, 16వ తేదీన వాయిదా వేయడము, ఇది చూసిన తర్వాత ఈ మొత్తం క్రిమినల్ కేసులు కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, కంపెనీస్ యాక్ట్ కావచ్చు, వీటన్నిటి కిందికి వచ్చే వాళ్ళకి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా? అంటే ఒక్కటండి, సుప్రీంకోర్టు ఫస్ట్ టైం అనమాట, సరే చాలా రోజుల తర్వాత ఇంత షార్ట్ నోటీస్ తోటి అనమాట వివరాలు పంపించమని, ప్లస్ షార్ట్ డేట్ వేయటం కూడా ఇందాక మీరు చెప్పారనమాట. కాబట్టి ఒక శుభ సూచకం. కానీ ఒక్కటి మనం చూస్తున్నాం, ఎలక్షన్స్ లోను ఇటు రాజకీయాల్లోనూ క్రిమినలైజేషన్ అవుతుంది, క్రిమినల్స్ ఎంట్రీ వలన చెడిపోతున్నాయి అని చెప్పేసి డిఫరెంట్ కమిటీస్, లా కమిషన్స్ రిపోర్ట్స్ ఇస్తానే ఉన్నాయి. ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు 1993లో ఓరా కమిటీ రిపోర్టే ఇచ్చింది. ఆ తర్వాత 178th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ కూడా ఎప్పుడు 1999లో ఇచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ డిఓపిటి కింద కూడా మళ్ళీ 2007లో ఇచ్చారు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్. ఆ తర్వాత జేఎస్ వర్మ గారి రిపోర్ట్ కూడా వచ్చింది, క్రిమినల్ అమెండ్మెంట్స్ చేయాలి అని. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళా మొన్న ఏదైతే కనుక ఏపీ షా గారి రిపోర్ట్ వచ్చిందో, లా కమిషన్ రిపోర్ట్, ఆ వచ్చిన తర్వాత కొంచెం చలనం మొదలైంది 2014లో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత. అయితే 2014లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా అనమాట, క్లియర్లీ లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కొన్ని సజెషన్స్ ఏవైతే చేశారో అవి ఇప్పుడు వరకు అమలు చేసి ఉంటే కనుక ఈ పరిస్థితి దాపురించేది కాదు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే అందులో ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అనేది కూడా ఏంటి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఫైలింగ్ ఆఫ్ పోలీస్ రిపోర్ట్ ఏంటి, కన్విక్షన్ ఏంటి, 3 క్రైటీరియాను కూడా క్లియర్ కట్ గా ఆలోచించి అందులో మెన్షన్ చేశారు ఏ విధంగా చేయాలని. నేను అందులో జస్ట్ 1-2 పాయింట్స్ చదువుతాను, చదివితేనే మీకు అర్థమైపోతుంది. ఫర్ ద చార్జెస్ ఫ్రేమ్డ్ అగైన్స్ట్ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ ద ట్రయల్ మస్ట్ బి ఎక్స్పీడియేటెడ్. ఇట్ మస్ట్ బి కండక్టెడ్ ఆన్ ఏ డే-టు-డే బేసిస్ అండ్ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 year అని క్లియర్లీ. ఏది ఫర్ చార్జెస్ ఫ్రేమ్డ్ అగైన్స్ట్ సిట్టింగ్ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ అని.
మనం చూస్తున్నాం, మన రాష్ట్రంలోనే చూస్తున్నాం, మిగతా రాష్ట్రాల సంగతి కూడా మనకి తెలుసు. ఉమ్, డే టు డే ట్రయల్ ఏమన్నా అయిందా అండి? లేదు. ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయగలిగారా ఏదన్నా కేసు? ఉమ్, చేయలేదు. నాయకులు గెలుస్తున్నారు, పాలిస్తున్నారు, ఆ? అయినా సరే ఉమ్, డే టు డే హీరింగ్లు కావు, కంప్లీషన్ కాదు. ఉమ్, ఇంకొకటి కూడా రాశారు అందులో, ఇఫ్ ద ట్రయల్ ఈస్ నాట్ కంక్లూడెడ్, అంటే 1 year లో కంక్లూడ్ కాకపోతే ద ఎంపీ ఆర్ ఎమ్మెల్యే మే బి డిస్క్వాలిఫైడ్ ఎట్ ద ఎక్స్పైరీ ఆఫ్ దట్ పీరియడ్ అని. ఉమ్, ఆల్టర్నేటివ్లీ పోని అది కూడా కుదరలేదే అనుకోండి, ఎంపీ ఎమ్మెల్యేస్ రైట్ టు ఓట్ ఇన్ ద హౌస్ యాజ్ ఎ మెంబర్ రెమ్యూనరేషన్ పర్క్స్ అటాచ్డ్ టు హిస్ ఆఫీస్ షుడ్ బి సస్పెండెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నారు. ఉమ్, అయితే వెరీ సింపుల్ కదండి ఇవన్నీ అమలు చేయడానికి. ఉమ్, ఇదేం పెద్ద కష్టం కాదు కదా. ఉమ్, ఇదేదో ఇండిపెండెంట్ గా ఒక బ్యూరోక్రాట్స్ ఇచ్చారో లేకపోతే ఒక ఆలోచన లేకుండా ఇచ్చింది కాదు కదా. అవును. డైరెక్ట్ గా లా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏపీ షా గారి నేతృత్వంలో February 24, 2014 ఇచ్చారు. ఉమ్, అయితే అమలు జరిగిందా? జరగలేదు. ఆ తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు, ఆయన బీజేపీ మెంబరే, ఆయన కేసు వేశారు PIL, దాని ద్వారా కంటిన్యూ అవుతుంది కేసు. అయితే 2014లో ఎమ్మెల్యేలు అయ్యారు మన రాష్ట్రంలో, కేసులో ఉన్నవారే. 2019లో అధికారానికి వచ్చారు, కేసులో ఉన్నవాళ్ళు. విచారణ ఏమన్నా కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలేదు కదా. ఉమ్, ప్రధానమంత్రి మోడీ గారు 2014లో పదవి చేపట్టినమ్మటే ఒక సిట్ వేస్తా, నేను క్రిమినలైజేషన్ పాలిటిక్స్ తీసేస్తాను, సంవత్సరంలో కేసులు తేలేటట్టు చేస్తాను అని చెప్పేసి ఆయనే మాట అన్నారు. ఉమ్, ఏదో ఎవరు ప్రజలు అడగకుండా ఆయనే దేశాన్ని బాగుపరుద్దామని అన్నారు. ఉమ్, కానీ ఆ తర్వాత అయ్యింది ఏంటండి? ఇందాక మీరు ఏదో వృద్ధి రేటు చదివారు, ఏది పారిశ్రామిక అభివృద్ధి రేటు తగ్గిందని. ఆ, కానీ క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్ మాత్రం వృద్ధి రేటు సూపర్ గా పెరుగుతుందండి. ఎలక్షన్ టు ఎలక్షన్ 2004లో 24% మంది ఎంపీల పైన క్రిమినల్ కేసులు ఉండేవి. ఉమ్, 2004లో యా, 2009కి 30% అయ్యింది, 2014కి 34% అయ్యింది, ఉమ్, 2019కి 43% అయింది. ఉమ్, అంటే మోడీ గారు వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండమైన వృద్ధి రేటు సాధించాం మనం. మిగతా ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఉన్నా సరే ఇందులో మాత్రం రాజకీయ నాయకులు మాత్రం మంచి వృద్ధి రేటు చూపిస్తున్నారు. ఉమ్, ఎందుకంటే ఇవాళ కేసు లేకపోతే క్వాలిఫికేషన్ లేదన్నమాట రాజకీయాల్లో రావటానికి. ఓకే. లిటరలీ అంతే కదా. ఎందుకంటే ఇవాళ 43% మంది ఎంపీలకి క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా పార్లమెంట్ ఎంటర్ అవ్వగలిగారు అని అంటే గనక ఇది డెఫినెట్లీ అడిషనల్ క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. రైట్. నేను అనేది ఏంటంటే వాళ్ళ సుప్రీంకోర్టు ఏదైతే మొదలు పెట్టిందో దీన్ని అమలు పరిచే దిశగా తీసుకెళ్లి స్ట్రిక్ట్ గా, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు ఒక ఎలక్షన్ ఉంది, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్, బీహార్ ఎలక్షన్ ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ క్రిమినలైజ్డ్ స్టేట్ కింద కూడా చూస్తారు ఎలక్షన్స్ లో. నేను అక్కడ ప్రజలను అంటలేదు, ప్రజలు చాలా సౌమ్యులు, మంచాలు. డబ్బున్న వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లేని అవినీతికి పాల్పడే సామర్థ్యము, డబ్బు సంపాదించడము, మర్డర్లు చేయడము, రేపులు చేయడము, ఇవన్నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయిపోయినట్టుగా రాజకీయాలు ఉన్న నేపథ్యంలో ఏదో జరుగుతుంది, దీనివల్ల ఒక మంచి జరుగుద్దేమో అని ఒక ఆశలోనే బతుకుతాం కదా ప్రజాస్వామికవాదులు ఎవరైనా. ఆశ మాత్రం ఇప్పుడు చిగురించింది, కానీ ఇది ఆశ నెరవేరుతుందా లేదా అనేది సుప్రీంకోర్టు పైన చూడాలి. ఎందుకంటే అంతే కదా. అవును. ఈ PIL వేసినప్పుడు మొదట దీపక్ మిశ్రా గారి బెంచ్ ఉండేదండి, ఆ తర్వాత నారిమన్ గారి బెంచ్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు రమణ్ గారి బెంచ్కి వచ్చింది. ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేయటం జరిగింది. ఫస్ట్ టైం మేజర్ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూడా మళ్ళా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆశ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ న్యాయ వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతోంది మన దేశంలో. ఇక్కడ పర్టికులర్లీ రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే రాష్ట్రపతిగా చేశారో ఆయన అన్న స్టేట్మెంటే నాకు గుర్తు వస్తుంది అనమాట. కాన్స్టిట్యూషన్ ఎంత డిఫెక్టివ్ అయినా సరే పార్లమెంట్ లోకి వచ్చే ప్రతినిధుల చేతిలో ఉంది కాన్స్టిట్యూషన్ అమలు చేయటంలో అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఇవాళ అదే విధంగా న్యాయ వ్యవస్థ కూడా మన కాన్స్టిట్యూషన్ అమలుకి ఈ క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ కి తెరపడటానికి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నా. రైట్. ఒక్క నిమిషం కుటుంబరావు గారు. సత్యనారాయణ గారు నమస్కారం. సత్యనారాయణ గారు, ఈ ఏదైతే నిన్న ధర్మాసనం చెప్పిందో ఈ కొన్ని అంశాలు 2 రోజుల్లోగా డీటెయిల్స్ అన్ని కావాలి, తర్వాత
అమికస్ క్యూరీ చెప్పిన దాని ప్రకారం ఇన్ని వేల కేసులకి కేవలం 12 మాత్రమే స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ చెప్పారు. నిజమే, వందల వేల తర్వాత ఇంకెన్నున్నాయి కానీ కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి కేసులు ఉన్నా కూడా చట్టానికి న్యాయానికి దొరకకుండానో సాగదీస్తూనో బతికేస్తున్న ఈ రాజకీయ జీవులకు సంబంధించి ఏమన్నా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని ఆశపడవచ్చా డెమోక్రటిక్స్గా? తప్పకుండా అండి ఆశపడవచ్చు. ఎందుకంటే ఇది కొందరి కృషి ఫలితం అండి. మనం ఈ రోజు యాక్చువల్గా వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాలి. కొంతమంది దీని గురించి కష్టపడిన వ్యక్తులు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ఒక 11 మంది ఐఏఎం ప్రొఫెసర్స్ త్రిలోచన్ శాస్త్రి ఆధ్వర్యంలో, త్రిలోచన్ శాస్త్రి, జగదీప్ కొక్కార్, సునీల్ హాండా, అజిత్ రానాడే, దేవానంద్ త్రిపాఠి, బ్రిజ్ కొఠారి, పంకజ్ చంద్ర, రాజేష్ అగర్వాల్, పిఆర్ శుక్లా, ప్రేమ్ పగోడా, సుదర్శన్ ఖన్నా అని 11 మంది కలిసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, మీరు అన్నారు డెమోక్రటిక్ వచ్చే ఉద్దేశం ఉందా అని, వీళ్ళు 1999లో స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసిన వెంటనే సుప్రీంకోర్టులో కేసు వేశారు. మనం ఓటేసే ముందు మనకు నిలబడిన అభ్యర్థి తాలూకా నేర చరిత్ర తెలియాలి, వాడి తాలూకా ఆస్తుల వివరాలు తెలియాలి, వాడి తాలూకా ఎడ్యుకేషన్ వివరాలు తెలియాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో వేశారు. అలాగ నాంచారు మన నాయకులందరూ. అలాగ సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టులో ఏమైందంటే 2003లో సుప్రీంకోర్టు మేడ్ ఇట్ మ్యాండేటరీ అండి. ఎలక్షన్ కమిషన్కి ఆర్డర్ ఇచ్చింది, మీరు ఈ వివరాలు వాళ్ళ దగ్గరే తీసుకోండి అని. ఇప్పుడు వెంకటకృష్ణ గారు పోటీ చేస్తే వెంకటకృష్ణ గారే రాసి ఇవ్వాలి మీ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇచ్చారు. అది మ్యాండేటరీ అయ్యింది. మ్యాండేటరీ అయిన తర్వాత ఏమైందంటే ఒక దగ్గర రికార్డు వచ్చింది. ఇదివరకు ఎవరు చెప్పేవారు, డిక్లేర్ చేసేవారు కాదు. అది ప్రభుత్వ దృష్టికి కానీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కానీ అంత ఈజీగా వచ్చేది కాదు. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే సార్ మైనేత అని ఒకటి పెట్టారు, అదే ఏడీఆర్ గ్రూప్ వాళ్ళు. మైనేతలో పేరు కొట్టేగానే మీకు వాళ్ళ తాలూకు ఆస్తులు వివరాలు అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా డినై చేయలేనివి, ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు డిక్లేర్ చేసి ఇచ్చిన ఎలక్షన్ కమిషన్కి. దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి 668 కోట్లు ఉంది 2019లో, జగన్మోహన్ రెడ్డి గారికి 510 కోట్లు ఉంది, బాలకృష్ణ గారికి 274 కోట్లు ఉంది. మనం చెప్పింది కాదు, ఆయన స్వయంగా వాళ్ళే రాసి ఇచ్చినవి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న 2019లో చూస్తే 6 ఎమ్మెల్యేలు ఐపీసీ 354 అంటే క్రైమ్ అగైనెస్ట్ విమెన్లో ఉన్నారు గెలిచిన వాళ్ళలో. ఒక ఎమ్మెల్యే ఏకంగా రామకృష్ణారెడ్డి గారు మర్డర్లోనే ఉన్నాడు ఐపీసీ 302లో. నెక్స్ట్ 10 మంది ఎమ్మెల్యేలు ఐపీసీ 307లో అటెంప్ట్ మర్డర్లో ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు కిడ్నాప్లో ఉన్నారు. 8 ఎమ్మెల్యేలు కన్విక్ట్ అయి ఉన్నారు. ఆల్రెడీ నేరం అంటే వాళ్ళ మీద డిసైడ్ అయ్యింది కానీ ఇంకా శిక్ష అమలు చేయలేదు. ఇలా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇందులో. అంటే మనం ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం అనేది ప్రజలకు తెలియాలి అని చెప్పి 21 సంవత్సరాల కృషి ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళకి, అంటే సుప్రీంకోర్టు 2003లో ఇచ్చిందండి. అంటే 17 సంవత్సరాలు పట్టింది సుప్రీంకోర్టుకి దశ రావడానికి. మనం అనుకుంటాం సుప్రీంకోర్టు సడన్గా నిన్న రాత్రి ఎవరో చెప్పేసి ఉంటారు, వాళ్ళది వచ్చి ఉంటుంది. మీకు యాక్చువల్గా వైసీపీ ఆల్రెడీ చెప్పేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చేశారని. అసలు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవినీతి పరులకు కానీ ఎవరికి సంబంధం లేదండి. ఇది అహ్మదాబాద్లో ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళు అమెరికాలో, మ్యాసచ్యూసెట్స్లో పెద్ద రీసెర్చ్లు అన్నీ చేసి మన దేశాన్ని బాగుపరుద్దామనే ఉద్దేశంతో 1999లో స్థాపించిన సంస్థ తాలూకా ఘనత ఇది. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మీలాంటి ఛానల్ అట్లీస్ట్ ఓపెన్గా మంచి డిబేట్ పెట్టింది, థ్యాంక్ యూ. నా ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళందరికీ టైం దగ్గర పడిందండి, ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఇదివరకు ఏంటంటే నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, ఏదో కనకదుర్గ గుడిలో దొంగలు పడి నగా నటరను దోచుకెళ్ళిపోతూ మెట్ల మీద ఉన్న అడుక్కున్న వాళ్ళకి తలా 100 రూపాయలు ఇస్తే ధర్మపబ్బులు చల్లగా ఉండాలని అన్నారని. అదే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. మన రాజకీయ నాయకులు అందరూ తాయిలాలు ఇస్తాం, మీ బ్రహ్మాండంగా చూసేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేశారు, చంద్రబాబు నాయుడు గారు, ఏమి కాదండి, ఇది ప్రజల సొమ్ము. వాళ్ళు ఎంత దోచుకుంటున్నారో ఎవరికి తెలియదు. రాకపోతే ఒక్కొక్కరు ఎంత ఆస్తులు ఎలాగ అఫీషియల్గా డిక్లేర్ చేస్తారండి. ఒక మనిషి అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అఫిడవిట్ అప్పుల్లో ఉంటది, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి అదే అఫిడవిట్ 100 కోట్ల ఆదాయంలో ఉంటది. అది నెక్స్ట్ క్రిమినల్ హిస్టరీ కూడా. ఇంకొకటి సార్, అధికారంలో వచ్చిన వాళ్ళు క్రిమినల్ కేసులన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇది సుప్రీంకోర్టు దృష్టికి ఇది కూడా వచ్చింది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కేసులు క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 17 కేసులు పెరిగినాయి. అందువరకు ఒకటే ఉండింది, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంకొక 15 కేసులు పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చారు కదా, ఈయన అధికారం దిగే లోపల ఈ కేసులన్నీ కొట్టేస్తారు.
ఇప్పుడు అలా జరగకుండా ఒక సిస్టమ్ ఏంటంటే వ్యవస్థని మనం బలపరచాలండి. వ్యవస్థ బలంగా లేకపోతే ఇటువంటి క్రిమినల్స్ అందరూ వచ్చి ప్రజాసొమ్ము దుర్వినియోగం చేసి మనకి ఇబ్బంది పెడతారు, దానివల్ల నష్టం జరుగుతుంది. Right. ఇప్పుడు అంటే మంచి పని చేశారు వాళ్ళు, 11 మంది ప్రొఫెసర్ల త్యాగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అవును, రైట్. ఉమామహేశ్వర రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? సుప్రీంకోర్టు ఇవాళ ధర్మాసనం ఈ రకమైన ఆదేశాలు ఇవ్వడం అనేది ఇంకొంచెం స్పీడప్ అవుతాయి ఈ స్పెషల్ కోర్ట్స్ పెట్టడము, ఏవైతే ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఇరుక్కున్నారో కేసుల్లో వీళ్ళు ఈ కేసులు విచారించడానికి స్పెషల్ కోర్ట్స్ పెట్టడము, స్పీడ్గా వాటిని డిస్పోజ్ చేయడము, నేర నిరూపణ అవగానే శిక్షించడము, ఇటువంటివన్నీ జరగాలనేది ఈ కోర్టు నిన్న విచారణ సందర్భంగా వచ్చిన ఒక చర్చ, ఒక విచారణలో. ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం ఇది, కానీ అది ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడానికి అవుతుంది, కోర్టులో చర్చించడానికి అవుతుంది, కానీ అమల్లోకి రావట్లే. ఏమన్నా ఈసారైనా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే చెప్పండి వినపడుతుంది, చెప్పండి. హలో, వినపడుతుంది, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే సుప్రీంకోర్టు వారు తీర్పుని మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానించేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మన వారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి నిరోధక శాఖ కేసులు కూడా మేము దిశా చట్టంలాగా 21 రోజుల్లో మేము పూర్తి చేసేస్తాము, అవినీతి పరులందరినీ జైల్లో పెట్టేస్తాము అని అన్నటువంటి సందర్భం మనం చూసాం. అవును, ఈ రోజున కేసులు ఎదుర్కొంటున్న వారే ఇంకొకళ్ళ మీద మేము 21 రోజుల్లో విచారణ పూర్తి చేస్తాము, ఇంకొక చట్టాన్ని తీసుకొస్తాము అంటాం అనేది ముందు మన సత్యత నిరూపించుకొని తర్వాత చట్టాలు చేస్తే బాగుంటుందేమో అనేటువంటిది నా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అయితే ఏంటంటే ఈ ఎన్నుకోబడినటువంటి పాలకులు చేస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి నేరమైనటువంటి రాజకీయాల మూలాన ఈ రోజున ప్రజాస్వామ్యం, పార్లమెంటు, శాసనసభ నుంచి ఈ రోజున కోర్టులు పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 1975లో గుజరాత్లో చిమన్భాయ్ పటేల్ గారి మీద అవినీతి నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. ఆ రోజున ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు తీసుకున్నటువంటి సంపూర్ణ క్రాంతి ఉద్యమం తర్వాత దేశంలో యువకులందరూ కూడా కదిలి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మెడికల్ సీట్లు స్కామ్ ఒకటి జరిగింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం చేసినటువంటి అనుభవం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ రాజకీయాల్లో కళాశాల నుంచి విద్యార్థి నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళు తగ్గిపోయి డైరెక్ట్గా కోట్లు వ్యాపారవేత్తలు డబ్బు సంపాదించి డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ టైంకి ఎలక్షన్లోకి రావటం కరెక్ట్ వచ్చేసి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజలకి అనుకూలమైనటువంటి నిర్ణయం కాకుండా నిర్ణయాలన్నీ కూడా రాజకీయ నాయకులు ఈ ఒక పథకం పెడితే మనకేం మిగులుద్ది, అవును ఈ పథకం పెడితే మనం ఎంత తినేస్తాము అనేటువంటి పరిస్థితికి వచ్చేసి ఆఖరికి కేసులుండి జైలు జీవితాలు చేసినటువంటి పెద్ద మనుషులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానం ఆక్రమించినటువంటి పరిస్థితి మనందరం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళ కేసులు కూడా త్వరగా పూర్తయిపోయి తమ సత్యతను నిరూపించుకుంటే ఆంధ్రప్రదేశ్కి అంతకన్నా మహద్భాగ్యం ఏముండదు. అంటే ఎంతవరకు ఇప్పుడు ఒకటి మీరు ఒక మాట అన్నారు, అలాగే రాష్ట్ర నాయకులందరూ కూడా మీరు ఒక మాట అన్నారు, కోరుతా ఉన్నాను. మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అవినీతి విషయంలో కూడా దిశ లాంటి చట్టం తీసుకొస్తామని అన్నారు. ముందు ఆయన కేసుల విషయంలో ఆయన సత్యలత ఆయన తనంతట తానుగా దాన్ని అడ్మిట్ చేసుకుని సత్యలత నిరూపించుకోవాలని మీరు అన్నారు. కానీ ఈ దేశంలో నాకు అంటే ఒక హోప్ ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కూడా స్వచ్ఛందంగా నేను తప్పు చేశాను, నేను అవినీతికి చేశాను, నేను మర్డర్ చేశాను, నేను రేప్ చేశాను, లేకపోతే పలానా చోట అక్రమానికి పాల్పడ్డానని ఏ రాజకీయ నాయకుడు ముందుకు వచ్చేంత ట్రాన్స్పరెన్సీ ఉన్న నాయకుల్ని ఊహించడం అంటే మనం భ్రమల్లో ఉన్నట్టే. కాబట్టి అది కాకపోయినా ఈ కోర్టులు ఎంతవరకు నిజాన్ని నిగ్గు తెలిసి, ఎందుకంటే శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే
ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధిగా సపోజ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అవినీతి ఆ కేసు బుక్ అయితే కేసు అలా ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఈయన మాత్రం ఎంపీ అవుతాడు, రాష్ట్ర మంత్రి అవుతాడు, ఎంపీ అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు, ఆ తర్వాత ఇంకే మంత్రి అయినా అవుతాడు, ఏ అధినేత అయినా అయిపోతాడు. అవసరమైతే సొంతంగా పార్టీలు పెట్టేయచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. కానీ కేసు మాత్రం అలాగే ఉంటుంది. ఇది ఏ ఒక రాష్ట్రానికో ఏ ఒక నాయకుడికో పరిమితిని కనపట్ల. దేశంలో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. దీనికి ముగింపు పడే అవకాశం ఉందా ఇప్పుడున్న ఈ సుప్రీంకోర్టు ఇవాళ మనం వార్త చూస్తే? వెంకటకృష్ణ గారు నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. నమస్కారం. వెంకటకృష్ణ గారు, మీరు చెప్పినటువంటి అంశాల్లో లేకపోతే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి ఒకటైతే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, రాజకీయాల్లో కేవలం క్రిమినల్ కేసు రిజిస్టర్ అయినంత మాత్రాన వారి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వారు రాజకీయాలకు పనికిరారు అనేటువంటి భావన రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకంటే మీకు తెలియంది కాదు, లేకపోతే అక్కడ ఉన్న పెద్దలకు తెలియంది కాదు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో ప్రతిపక్షాన్ని ఏ విధంగా కార్నర్ చేసి ప్రతి చిన్న అంశం మీద అన్ని కమ్యూనిటీస్ని వాడి రిజిస్టర్ చేయించడం, వాళ్ళకు వాళ్ళు పొలిటికల్గా కేసులు పెట్టించడం, ఇది ఎవ్రీ గవర్నమెంట్ వాళ్ళ యొక్క కక్ష సాధింపు చర్యలో తీసుకుంటున్న చర్యలే. కానీ ఇక్కడ మనం స్పష్టంగా చూడాల్సింది ఏంటి అంటే, అసలు కేసు రిజిస్టర్ అయిన తర్వాత మియర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కేసు ఈజ్ నాట్ అన్ అఫెన్స్, ఆర్ వాళ్ళ యొక్క సత్యలతను మనం పాయింట్అవుట్ చేయడం. కానీ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ ని నిరూపించుకునే విషయంలో ఎంత స్పీడ్ గా న్యాయ వ్యవస్థ యాక్ట్ చేస్తుంది అనే దాని మీద కూడా మనం చూడాలి. అదే ఇంపార్టెంట్. దీనికి వెంకటకృష్ణ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకో కూడా అవసరం లేదు. సెక్షన్ 309 సిఆర్పిసి ప్రొవిజన్ ఎప్పుడో 1973లోనే రాసుకున్నారు. ఏ కేసు విచారణ అయినా ఎవ్రీ డే బై డే జరగాలి, అన్లెస్ ఏ కోజెంట్ రీజన్ మస్ట్ బి రికార్డెడ్ బై ది జడ్జి, అదర్వైజ్ ది కేస్ షాల్ నాట్ బి అడ్జార్న్డ్. కానీ ఏం జరుగుతుంది అంటే, లాలో ఉన్నటువంటి లొసుగుల్ని బేస్ చేసుకొని, లాలో ఉన్నటువంటి కొన్ని అంటే బెనిఫిషరీ ట్రయల్ ని బేస్ చేసుకొని ఎవరైతే రాజకీయ నాయకులకు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరాలు ట్రయల్ ని ప్రొట్రాక్ట్ చేయటం, ట్రయల్ ని డిలే చేయటం. మీరు మనకి లైవ్ ఎగ్జాంపుల్ కనబడుతుంది వెంకటకృష్ణ గారు. 2011, 2012, 2013 సందర్భాల్లో మన ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వచ్చినటువంటి కేసులు మీరు ఒక్కసారి ఆ కేసుల స్టేటస్ చూస్తే, నాట్ ఈవెన్ సింగిల్ కేసులో ఈ రోజు వరకు ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాల. ఫస్ట్ స్టేజ్ అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ది అపియరెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ స్టార్ట్ అయిన కేసు నాట్ ఈవెన్ సింగిల్ కేసు, ఇప్పటికి ఆల్రెడీ 8 years దాటింది, నాట్ ఈవెన్ సింగిల్ కేసులో ట్రయల్ స్టార్ట్ కాల. మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, కొన్ని కోట్ల రూపాయలు పే చేసి లాయర్స్ ని తీసుకొచ్చుకొని ఆ పిటిషన్ వేసి ఈ పిటిషన్ వేసి ఆ కోర్టుకి వెళ్ళి ఈ కోర్టుకి వెళ్ళి న్యాయ వ్యవస్థతోటి చలగాటు మాడుతున్నారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఒక పక్కేమో మీరేమో ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద, మహిళల మీద జరుగుతున్న వాటికేమో 6 నెలల్లో, 21 రోజుల్లో, 22 రోజుల్లో ఉరిశిక్ష పడాలి. 40,000 కోట్లు, 1,00,000 కోట్లు దోచుకున్నారని ఎలిగేషన్స్ మాత్రం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, నాట్ ఈవెన్ సింగిల్ స్టెప్ కూడా ముందుకెళ్ళకూడదు. కానీ ఇది సుప్రీంకోర్టు చెప్పటం వల్లనో లేకపోతే చట్టంలో ఉండటం వల్లనో జరగదు. ఒక వ్యక్తి కమిట్మెంట్ తోటి ఉండాలి. రాజకీయ నాయకులు మా మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ ని మేము ఇమ్మీడియట్ గా మా యొక్క సత్యలత నిరూపించుకోవడానికి మేము కోఆపరేట్ చేస్తామనే భావజాలం ఉండాలి తప్ప, నాకు తెలిసి ఐ డోంట్ థింక్ సో. మనోజ్ కుమార్ కేసులో, నరుల్లా కేసులో సుప్రీంకోర్టు వాళ్ళు 2014లోనే చెప్పారు, ప్రతి రాజకీయ నాయకుడి కేసు 1 year లో ట్రయల్ కంప్లీట్ కావాలని. దాంట్లో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి కేసు కూడా ఉంది. ఆ రోజు లిస్ట్ లో ఇచ్చిన, సుప్రీంకోర్టు వారికి ఇచ్చిన లిస్ట్ లో అన్ని రాష్ట్రాలు ఏ రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ అది వెంకటకృష్ణ గారు. ఆ కేసులోనే 1 year లోపు ట్రయల్ కంప్లీట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇచ్చారు. బట్ ఎక్కడ జరిగింది? 2014 అబ్సల్యూట్లీ 2014 నుంచి 2020 వరకు ఒక్క కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయించలేకపోయారు కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే. ఇంకా రేపొద్దున జడ్జిమెంట్ ఇస్తే ఏ విధంగా ఇది ఇంప్లిమెంట్ అయ్యి రాజకీయ నాయకులందరూ లోపలికి వెళ్తారు, రాజకీయ నాయకుల మీద కేసులు జరుగుతాయని ఊహిస్తాం. 2014లో కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే ఒక్క స్టెప్ ముందుకు జరగల. ఒక్క కేసు కనీసం ఛార్జెస్ ఫ్రేమ్ చేయించలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కానీ, లేకపోతే మిగతా రాజకీయ నాయకుల మీద కేసులు కానీ. సో రేపొద్దున జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ చేంజ్? ఐ డోంట్ థింక్ సో. రాజకీయ నాయకులు మీద ఉన్న కేసెస్ గౌరవ సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని లాలో లొసుగులు ఉపయోగించుకొని సో కాల్డ్ పొలిటీషియన్స్ ప్రొట్రాక్ట్ చేస్తారు తప్ప దాన్ని గౌరవిస్తారు. దానివల్ల ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది, సమాజం మొత్తం ఒక్కసారిగా ఇదైపోతుంది, రాజకీయ నాయకులందరూ
వీళ్ళందరూ మీద కేసెస్ అన్ని బయటపడిపోతే, వెంకటకృష్ణ గారు ఇది వైట్ కాలర్ క్రైమ్స్, ఎవ్రీ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. ఇది పేపర్లతోటి నడిచిన కేసు, వైట్ కాలర్ కానీ ఎలా సార్ వీళ్ళు ఒక వందల వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి దోచుకు తిని ఎక్కడికక్కడ సామ్రాజ్యాలు నిర్మించుకుని వాళ్ళంతా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి అంతర్ధానం అయిపోవాల్సింది తప్ప కేసులు తెగే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి ఎక్కడో ముగింపు ఉండాలి కదా వెంకటకృష్ణ గారు. దీనికి ప్రధాన కారణం నేను అనుకోవటం, బీయింగ్ ఎ ఫార్మర్ జడ్జిగా, నేను ఐఎమ్ నాట్ స్కేర్డ్ అబౌట్ టు గివ్ సచ్ ఎ స్టేట్మెంట్. దీనికి ప్రధాన కారణం న్యాయ వ్యవస్థ మాత్రమే. న్యాయ వ్యవస్థలో జడ్జెస్, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాపర్ గా సిస్టమ్ ని ఫాలో అవ్వకపోవటమే, వాళ్ళు అడిగిన వెంటనే వాయిదా ఇవ్వకపోవటమే. వెంకటకృష్ణ గారు ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలి, లేకపోతే మీరు ఇమీడియట్ గా ట్రయల్ కంప్లీట్ చేసుకోవాలని మరి ఎందుకు డే బై డే ఇన్సిస్ట్ చేయటం లేదు కోర్టు? డే బై డే ఇన్సిస్ట్ ఎందుకు చేయటం లేదు? ప్రాసిక్యూషన్ ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? నో, ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కింద కోర్టు ఏదో ఒక వాయిదా తోటి ఒక 10 రోజులు 20 రోజులు టైం కావాలని రాసిస్తే దట్ సుప్రీంకోర్టు కెనాట్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ every day, because it is the person who has to take care about the issue. అది కమిట్మెంట్ తోటి గౌరవ హైకోర్టు వారు, గౌరవ న్యాయమూర్తి ఎవరైతే ఆ కేసు ట్రయల్ చేస్తున్నారో వాళ్ళు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, వాళ్ళు డే బై డే ట్రయల్ చేయగలిగితే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది తప్ప, యాజ్ లాంగ్ యాజ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ పర్టికులర్ కోర్టు లేకపోతే వారికి సహకరించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీనియంట్ గా ఉన్నంత వరకు ఎన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా ఐ డోంట్ థింక్ సో ఇట్ మే యూస్ఫుల్. ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఒకటి రాజకీయ నాయకులు వాళ్ళంతా వాళ్ళు ఎలాగో కోఆపరేట్ చేయరు వాళ్ళ మీద ఉన్న కేసుల విషయంలో త్వరగా ఇదవ్వడానికి, తెమలడానికి. 2, అసలు వాళ్ళు నైతికంగా మా మీద ఈ కేసు ఉంది కదా కాబట్టి మేము పదవిలో ఉండకూడదు అని తప్పుకునే అసలు అది కలలో కూడా జరిగే పని కాదు. న్యాయస్థానాల్లో కేసులు లేట్ అవుతున్నాయనే ఒక మాజీ న్యాయమూర్తిగా మీరు చెప్పిన ఇది ఎస్, యాజ్ అడ్వకేట్ కూడా మీరు చెప్పారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 3వది దర్యాప్తు బృందాలు. సిబిఐ కేసు పెడితే సిబిఐయే ప్రూవ్ చేయాలి. ఎవరన్నా వ్యక్తి మీద సిబిఐ కేసు పెట్టినట్టయితే ఆ వ్యక్తి దోషి అని సిబిఐ నిరూపించాలి. సిబిఐ ఎలా పనిచేస్తుందో, ఎవరి కంట్రోల్లో పనిచేస్తుందో, అది దానికి ఉన్న పరిమితులేంటో, అది దానికి ఉన్న రాజకీయ ముద్రలేంటో మనకు తెలుసు. కాబట్టి ఇయర్స్ లాంగ్ జరుగుతుంది అది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థ దానికి ఒకసారి ఒక వ్యక్తిని దోషిగా చేస్తే ఆ వ్యక్తి నిరూపించుకోవాలి దోషిని కాదని. కానీ టెక్నికల్గా నిరూపితమైనా కూడా వీళ్ళు ఛార్జ్షీట్లు వేయరు. ఆ రకంగా ఈడీ కేసులు కూడా అలాగా సాగుతూ ఉంటాయి. ఇంకా ఎలా వీళ్ళని ఇదయ్యేది? పోనీ సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏమైనా స్పీడప్ చేస్తుందా అనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఎంతవరకు గతానికి భిన్నంగా వీళ్ళు స్పీడప్ చేస్తారు, ఎంతవరకు వీళ్ళు స్పీడ్గా ముందుకెళ్తారు, ఎంతమందికు వీళ్ళు ఈ వందలకు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు పదవీ భ్రష్టులు అయిపోయి కటకటాలు లెక్క పెడతారు అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇక్కడ పుల్లారావు గారు, సిబిఐ ఏమో ఇప్పుడు ఒకటి సార్, కోర్టుల కంటే ఓకే నేరం నిరూపితం కావాలి, సాక్షులు రావాలి, లాయర్లు అటు పవర్ఫుల్ లాయర్లు ఉంటారు, ఇటు పవర్ఫుల్ లాయర్లు ఉంటారు. ఒక్కొక్కసారి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళ లాయరే పవర్ఫుల్గా ఉంటాడు, డిఫెన్సే వీక్గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా చాలా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయని చెబుతుంటే విన్నా, నాకు పెద్దగా తెలియదు కానీ వాళ్ళ మధ్య కూడా చాలా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయని. సో ఇలాంటి సందర్భాల్లో కూడా కేసులు ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పై కోర్టు అప్పీల్స్ ఇవన్నీ ఉంటాయి. అప్పీల్ లేకుండా చేసే అవకాశం ఉందా కోర్టుల కంటే? ఏమో కొన్ని సందర్భాల్లో చేయగలుగుతారేమో. ఇవి కాకుండా ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఫెమా ఇటువంటి కేసుల్లో ఈ మనీ లాండరింగ్ ఇటువంటి చట్టాల విషయంలో కానీ ఈ దర్యాప్తు సంస్థలు కూడా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు కూడా అమ్ముడుపోతున్నాయి. దర్యాప్తు సంస్థలు కూడా రాజకీయ ఒత్తిళ్లకి, పొలిటికల్ బాసులకి సై అంటున్నాయి అనేది చాలా పెద్ద విమర్శ. అలాంటప్పుడు కోర్టులు కూడా ఏం చేయలేవు కదా. ఒకటి మీకు మన దేశంలో మీ ఎదురుగా కనపడేది ఒక విషయం తీసుకొస్తున్నా. రాజకీయ నాయకులు సెంటెన్స్ పడక ముందు ఆ ప్రీ సెంటెన్సింగ్, ఆ 100 రోజులు బెయిల్ లేకుండా జైల్లో పెడతారు,
6 నెలలు 3 నెలలు చిదంబరం గారు చూశారు కదా 100 రోజులు, అవును. ఆయన కొడుకు కూడా వారం రోజులు, జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం, అంతే. ఇంకేం పడదు. తర్వాత ఆ జైలు నుంచి బయటకు వచ్చి, నాకు తెలుసు వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహాత్మా గాంధీ గారు జైలుకి వెళ్ళలేదా అని ఒకడు అన్నాడు. కార్తీక్ చిదంబరం చేయగోవేరేలాగా చేపెట్టి లోపలికి వెళ్ళాడు, మీరు చూశారు. అంటే నేను చెప్పేది ప్రజలకు కూడా అదే శిక్ష, నీకు దాని తర్వాత శిక్ష ఉండదు. బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాక మళ్ళీ ఎవరు వెళ్ళరు లోపలికి. కనుమోది వెళ్ళిందా, రాజా వెళ్ళేదా, మీరు అర్థం చేసుకోవాలి. అదే శిక్ష. ఆ దర్యాప్తు చేసేవాళ్ళు మా కస్టడీలో కావాలి, తీసుకెళ్లి పెట్టి 3 నెలల్లో 2 నెలల్లో నెలలో అది బలం బట్టి లోపల ఉంటాడు, బయటకు వచ్చేస్తాడు, ఇంక లేదు తర్వాత. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా విశేషమైంది. చౌటాల లాలూ ప్రసాద్ కూడా వెళ్ళారంటే వాళ్ళు చాలా అమాయకులు, చాలా అమాయకులు. ఇప్పుడు ఎవరైనా మీరు చూసేది శిక్ష ఎక్కడ పడుతుందంటే, ఆ దర్యాప్తు ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కేసు రిజిస్టర్ చేసి బెయిల్ ఇవ్వకుండా తీసుకెళ్లి కూర్చోబెడతాం, అంతే. మీకు పనిష్మెంట్ లేదు. అది మీరు కొద్దిగా ఆలోచించవలసిన. తర్వాత ఇంకో విశేషం, మనకి చాలా మంది లాయర్లు రాజ్యసభకు వస్తున్నారు. ఎవరో శిబు సోరెన్ డిఫెండ్ చేస్తారు, మమతా బెనర్జీని ఆ కేసులో, అలాగే రాజ్యసభ సీట్స్ ఇస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఆయన పేర్లు చాలా పెద్ద వాళ్ళు. ఒక మర్డర్ కేసులో డిఫెండ్ చేసి వాళ్ళు ఫ్రీ అవ్వగానే రాజ్యసభకు వస్తున్నారు, చాలా పెద్ద లాయర్స్. మాజీ న్యాయమూర్తులకు కూడా పదవులు ఇస్తుంటేనే కదా ఈ మధ్య కాలంలో దేశంలో విమర్శలు వస్తున్నాయి. హ్యాపీగా ఇందాక న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ గారు చక్క మాట అన్నారు. అసలు కోర్టులోనే చాలా ప్రాబ్లం ఉన్నది. కోర్టులకు తెలియదా, మన జడ్జెస్ కి తెలియదా, మనం చెప్పాలా, మనం డిస్కస్ చేసేది అన్ని తెలుసు. తర్వాత ఏమిటంటే వాళ్ళకి రివార్డు వస్తున్నాయి. సో మనకి నిజంగా ప్రజలకి శిక్ష ఏం పడుతుందంటే, ఆ సిబిఐ తీసుకెళ్లి 100 రోజుల్లో జైలు పెడతాం, అంతే. నా మీద పూర్తిగా పెట్టి ఇంక ఏం అవ్వదంటే మీరు అడగవచ్చున్నాను, మీరంత సినికల్ గా తయారయ్యారా, మీరంత సినికల్ గా ఉన్నారా? మీరు నన్ను అడిగితే సినికల్ కాదు వెంకటకృష్ణ గారు, రియలిస్టిక్ గా నేను చూసి చెప్తున్నా. అందువల్ల కేసెస్ జడ్జెస్ లాంగ్ స్టాండింగ్ మార్పులు తీసుకొస్తే ఆ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఆ టైం లిమిట్ ఏమన్నా అవుతుంది, లేకపోతే దీనికి చాలా కష్టం. పవర్ఫుల్. రైట్, ఒక్క నిమిషం పుల్లారావు గారు. కుటుంబరావు గారు, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఈ రకంగా లెథర్జిక్ గానో లేకపోతే స్లోగానో ఉండడము, లేకపోతే ప్రెషర్స్కు లోనై ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రూవ్ చేయకుండా ఛార్జ్షీట్లు వేయకుండా ఉండడం వల్ల ఒకవైపేమో నిజమైన కేసులు కూడా సాగదీయబడుతున్నాయి. ఎగ్జాంపుల్ సిబిఐ అసలు దాన్ని ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల విషయంలో టెక్నికల్గా ప్రూవ్ అయినా ఛార్జ్షీట్ వేయకపోవడం వల్ల అక్కడ నిందితులు కూడా తప్పించుకునే, అలాగా ఇయర్స్ లాంగ్ వాళ్ళు ఫ్రీ బర్డ్స్గా ఉండిపోయే అవకాశం ఉంది. ఇక్కడ కదా మెయిన్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీటిని ఎలా కంట్రోల్ చేయడం? డౌట్ లేదండి, మీరు చెప్పినవి అన్నీ కూడా అనమాట క్లియర్లీ ఫ్యాక్ట్స్ అనమాట. అయితే ఇక్కడ కోఇన్సిడెంట్ గా మీకు చెప్తాను, గత నెలే అంటే ఆగస్టు 13 నాడు చెన్నై హైకోర్టు అంటే మెడ్రాస్ హైకోర్టు బెంచ్ డెసిషన్ ఒకటి అనమాట. జడ్జి గారు ఎవరు, కిరుబాకరన్ అండ్ వెలుమణి బెంచ్ డెసిషన్. అందులో క్లియర్లీ ఇదే మాట అన్నారు. మీరు అడిగిన క్వశ్చన్లు అన్నీ ప్రతిదీ జడ్జిమెంట్ లోనే అడిగారు వాళ్ళు. ఏంటి, హౌ మెనీ విట్నెసెస్ కేసులో ఉండి థ్రెటన్ అయ్యారు, ఎన్ని రోజులు పడుతుంది మీకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అది చిన్న కేసు, పాండిచ్చేరి దగ్గర నుంచి వచ్చిన కేసు. పాండిచ్చేరిలో కేసు కూడా మీకు ఇన్వెస్టిగేషన్కి ఎంత అవుతుందా, ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆఖరికి అయ్యేది ఏంటి, క్లియర్లీ అందులో రాశారు. ఏంటి, ఇండియన్ డెమోక్రసీ షుడ్ నాట్ బి టెయింటెడ్ బై క్రిమినల్స్ అని కింద ఎందుకు అన్నారంటే, ఇట్ ఈస్ సీన్ దట్ సమ్ ఆఫ్ ద క్రిమినల్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్లోటింగ్ పొలిటికల్ పార్టీస్ ఆన్ దేర్ ఓన్ with the support of their religion or communities, and the same is required to be prohibited. అంటే భారతదేశంలో మీ పైన క్రిమినల్ ఛార్జెస్ ఉంటే కూడా మీరు పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు, పెట్టుకుని మీరు అధికారంలోకి కూడా రావచ్చు. వన్స్ అధికారంలోకి వస్తే మీ పైన ఉన్న కేసులు ఇందాకటి నుంచి మనం చర్చ చేస్తానే ఉన్నాం, డిలే చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఇది అవుతున్న ప్రస్థానం. ఇప్పుడు మన దగ్గర భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో, అటు బీహార్ అనండి, ఇటు ఆంధ్రప్రదేశ్ అనండి, చాలా రాష్ట్రాల్లో అవుతున్నదే పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మీరు చెప్పారు దర్యాప్తు సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పనిచేస్తున్నాయి మనం చూడటం లేదా?
చిన్న మాట మాట్లాడితే జైలుకి తీసుకెళ్తారు సోషల్ మీడియా దాంట్లో. అవును. అది కాదు, అది ఇన్వెస్టిగేషన్ ఏమో 24 గంటల్లో చేయాలి, 72 గంటల్లో చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయాలి. మనిషి అసలు అటెండెన్స్ కాకపోతే కనుక లాక్కు రండి అని చెప్పేసి జీప్లో ఎక్కించి ఊళ్ళు తెప్పండి అని చెప్పేసి చేయొచ్చు. రాజకీయ నాయకుల పైన అట్లా చేస్తారా? చెయ్యరు. అంటే వన్స్ అధికారంలో ఉన్న తర్వాత దర్యాప్తు సంస్థలు కూడా ఇదే నాయకులు కమాండ్ చేస్తారు. ఇవాళ సింపుల్ ఇందాక చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎఫిడవిట్ యాక్చువల్ గా నేను చూస్తున్నాను. ఎందుకు నోటికొచ్చినట్టు మాట్లాడిన మంత్రి ఏమో ఫ్రీగానే ఉన్నారు, ఇలా ఎందుకు మాట్లాడావు అని ఆగ్రహంగా ప్రశ్నించిన వాడిమేమో నాన్ బెయిలబుల్ కేసు అయిపోయింది. నాన్ బెయిలబుల్ కేసు అయిపోయింది. మా తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ బ్రహ్మం పైన నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఎందుకు? కొడాల నాని గారి పైన మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న 31 కేసులు ఆయనే డిస్క్లోజ్ చేశారండి మొన్న ఎఫిడవిట్ 2019 ఎఫిడవిట్లు. అందులో పెండింగ్ కేసెస్ లో 11 కేసులు సిబిఐ కేసుల్లో ఛార్జెస్ ఏంటండి? క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, డిస్హానెస్టీ, ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, టేకింగ్ గ్రాటిఫికేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫోర్జరీ, క్రిమినల్ మిస్కాండక్ట్ బై పబ్లిక్ సర్వెంట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఆఫెన్సెస్. ఈ సరిపోవా? పోనీ అవంటే పోనీ మన కుటుంబరావు గారు మీరు చదివి అంటే పోనీ అవి సిబిఐ ప్రూవ్ చేయాల్సిన కేసులు కాబట్టి అనుకుందాం. కానీ మిగతా వాటిల్లో మనీ లాండరింగ్ అని అటువంటి వాటిల్లో ఈడీ టెక్నికల్ గా ప్రూవ్ అయింది కదా, అవి ఎందుకు ఇంకా ట్రయల్ రావట్లేదు? నేను మీకు నెక్స్ట్ దానికే వస్తున్నా. ఓకే ఓకే. 7 కేసులు ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు ఏంటి? మోస్ట్లీ మనీ లాండరింగ్, ఫేమా కేసులు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇదే దృష్టిలో ముగ్గురికి, విజయసాయి రెడ్డి గారు కావనండి, ఇటు నిమ్మగడ్డ ప్రసాద్ గారు కావనండి, ఆ టైం అప్పుడు విజయసాయి రెడ్డి గారు కావనండి, సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చేటప్పుడు వన్ ఆఫ్ ది బెయిల్ జడ్జిమెంట్స్ లో సుప్రీంకోర్టు ఏం రాసిందో తెలుసా అండి? రిమార్కబుల్, అది చాలా బాగా రాశారు. స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ మోహన్ లాల్ జీత్మాల్జీ పోర్వాల్ కేసులో ఈ విధంగా ఉంది, ఇది ఇక్కడ అప్లై అవుతుంది అని ఫస్ట్ టైం రిజెక్ట్ చేసేటప్పుడు కూడా బెయిల్ జాగ్రత్తగా ఇవ్వాలి అని చెప్పేసి ఏమి రాశారు? The entire community is aggrieved if the economic offenders who ruin the economy of the state are not brought to book. A murder అంటే ఏదన్నా మర్డర్ చేస్తే may be committed in the heat of the moment upon passions being aroused. An economic offense is committed with cool calculation and deliberate design with an eye on personal profit regardless of the consequence టు ద కమ్యూనిటీ. అంటే ఏంటండి? ఇన్ని ఎకనామిక్ ఒఫెన్సెస్ ఉన్నాళ్ళు ఇటు వ్యవస్థ గురించి కానీ, సొసైటీ గురించి కానీ, మిగతా దేశం గురించి కానీ ఆలోచించకుండా పర్సనల్ దీనికోసం ఈ విధంగా దోపిడీ చాలా క్యాలిక్యులేటెడ్ గా చేస్తారు. వీళ్ళ గురించి ఆలోచించేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి అని సుప్రీంకోర్టే చెప్పింది. అప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ ఇచ్చారు. మార్నింగ్ వాక్ అనో ఈవినింగ్ వాక్ అనో ఏదో వాక్ చేశారు, ప్రజలకి దగ్గరకు అయ్యారు, ప్రామిసులు చేశారు, అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఇంకోటి ఇష్యూ గుర్తొస్తుంది. గ్లోబల్ కాంటెక్స్ట్ లో కూడా చూస్తే, మనం మన భారతదేశం గురించి అనుకుంటున్నాం, గ్లోబల్ కాంటెక్స్ట్ కూడా చూస్తే వెనిజులాలో ఇదే అయిందండి 1999లో. హూగో షావేజ్ అని మొత్తం అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను పెట్రోల్ ఫ్రీ అని వెనిజులా అప్పుడే పెట్రోల్ భూమిలో నడుస్తోంది, ఆయిల్ భూమిలో 13 సంవత్సరాలు వెళ్ళాడు ఆయన, అన్ని ఫ్రీలు చేసేసి. ఇవాళ వెనిజులా ఎక్కడ ఉందో తెలుసు, 50 లక్షల మంది వలస వెళ్ళిపోయారు అంత చిన్న కంట్రీ నుంచి కూడా. ఏది ఉండలేక, ఎందుకంటే వ్యవస్థ అట్లా కూలిపోయింది. ఇన్ఫ్లేషన్ 2,500%. మనం ఇక్కడ 6% ఇన్ఫ్లేషన్ అంటేనే ద్రవ్యోల్బణం అంటే భయపడిపోతాం, అక్కడ 2,500% ద్రవ్యోల్బణం. ఆ విధంగా తయారైంది. ఇక్కడ కూడా మనం క్రిమినల్స్ ని ఇట్లానే అలౌ చేసి తొందరగా డిసైడ్ చేసి అది కరెక్టా రాంగా కేసు అనేది చేసి తేల్చకపోతే మాత్రం డెఫినెట్లీ నేను అనుకోవటం వ్యవస్థ ఎట్ సమ్ పాయింట్ కూలిపోతుంది. శ్రవణ్ చెప్పారు, రైట్, జ్యుడిషియరీ రెస్పాన్సిబుల్ అంటే ఒక స్టేజ్ వర్క్ అండి. బట్ ఓవరాల్ జ్యుడిషియరీ ప్రోయాక్టివ్ గా ఉన్న తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్లమెంట్ పైన, రాజకీయ నాయకుల పైన ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కొంతమంది మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోయాక్టివ్ గా ఉండాలి. అన్నట్టు ఏటీఆర్ ఉందండి ఇన్స్టిట్యూషన్, నిజంగా మంచి వర్క్ చేస్తారు. నాకు అందులో త్రిలోచన్ శాస్త్రి గారు మంచి ఫ్రెండ్, ఐఎన్ బెంగళూరు ఆయన ప్రొఫెసర్. రీసెంట్లీ కూడా మెయిల్లో ఒకటి టచ్ లో ఉన్నప్పుడు అనమాట, ఈ చెన్నై జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ వాజ్ కమెంటింగ్ ఆన్ ది సేమ్ థింగ్ అనమాట. కాబట్టి లిటరలీ కొన్ని వ్యవస్థలు ఇవాళ
ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్సే మనకి సేవియర్ గా అవుతున్నాయి. అవును. కాబట్టి నేను అనేది సుప్రీంకోర్టులో ఇవాళ ఏదైతే ఉందో డెఫినెట్లీ అన్నమాట ఇది ముందుకి ఇదే స్పీడ్ లో తీసుకెళ్లి వాళ్ళ బీహార్ ఎలక్షన్ ముందు దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నేను ఇందాక నుంచి అదే అడుగుతున్నా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, ఇంతకు ముందు ఇలాంటి విచారణలు జరిగాయి కోర్టుల్లో. కానీ ఈసారైనా ఈ స్పీడ్ ఏదైతే వారం రోజులకి వాయిదా వేశారో ఈ స్పీడ్ విచారణ పూర్తవుతుందా అనేది నేను ఇందాక నుంచి చర్చ పాయింటే అది. ఒక్క నిమిషం కుటుంబరావు గారు దయచేసి. ఒక్కటే వెంకటేశ్వర పాయింట్ ప్లీజ్ 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 త్వరగా. మెయిన్ పాయింట్ లోనే దర్యాప్తు సంస్థల పర్యవేక్షణ లాక్స్ గా ఉంటుంది, వీక్ గా ఉంటుంది. ఇదంతా అంటే వాటికి ఇండిపెండెన్స్ కూడా సుప్రీంకోర్టు ఫ్రెష్ గా ఒక రూల్ ఇచ్చి గ్యారంటీ చేయాలండి వాటికి ఇండిపెండెన్స్. ఇచ్చినా కూడా పొలిటికల్ బాసులే కదా వాటిని కంట్రోల్ చేసేది. మళ్ళీ ఇచ్చినా కూడా వాటికి పొలిటికల్ బాసులే కదా. కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అంటామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది, హైకోర్టులో పిల్ ఫైల్ అయింది, కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అయింది, సిబిఐ ఈడీ కేసు ఫైల్ అయిపోయిన తర్వాత ఇంకా కోర్టులు పట్టించుకోకూడదా? పట్టించుకోవచ్చు కానీ టైం బౌండ్ గా చెయ్యాలి. నేను అనేది ఏంటంటే టైం బౌండ్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఒక టైం బౌండ్ రోడ్ మ్యాప్ అనేది కోర్టులే డిఫైన్ చేసి వాటికి ఇండిపెండెన్స్ కాస్త గ్యారంటీ చేసేటట్టు చేయొచ్చండి. చెక్స్ అండ్ బ్యాలెన్స్. ఒక్క నిమిషం సత్య గారు ఇక్కడ కోర్టు ఒక ఇనిషియేట్ చేసిందని అనుకుందాం. ధర్మాసనం ఒక ఇనిషియేట్ చేసింది. ఇప్పుడు మనం ఏదైతే ఆశిస్తున్నామో ఏదైతే చర్చిస్తున్నామో అంతే స్పీడ్గా ఇదేదో ఈ కేసులు త్వరగా కొలిక్కి రావాలి, దోషులు శిక్షించబడాలి, వీళ్ళకి పాలించే అర్హత లేదు, వీళ్ళకి ప్రజలకి ప్రాతినిధ్యం వహించే అర్హత లేదు అని ఏదైతే మనం అనుకుంటున్నామో నిజంగా దోషులు అయితే ఒకవేళ అది త్వరగా అవ్వాలనే కోరుకుందాం. అట్ ది సేమ్ టైం ఆ దర్యాప్తు సంస్థల్లోనూ లోపాలున్నాయి, కోర్టుల్లోనూ లోపాలున్నాయి, న్యాయ వ్యవస్థలో. ఇక రాజకీయ వ్యవస్థ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రజలు కూడా మారకపోతే ఇది మారదేమో, ఈ వ్యవస్థ మారదేమో. ప్రజల్లో రియలైజేషన్ ఎందుకు రావట్లేదు? తింటే తిన్నాళ్లే, ఎవరు తింటలేదు, ఈ రకమైన ఆలోచన నుంచి ఎందుకు ప్రజలు బయటపడట్లేదు? అది రోజు రోజుకి ఇంకెక్కువైపోతుంది. ఇప్పుడు ఎందుకు పుల్లారావు గారు కూడా అంటే ఉద్దేశపూర్వకం కాకపోయినా కూడా అలా ఉంది అనే ఒక నిరాశ, ఒక నిస్పృహ, ప్రజలేమో తింటే తిన్నారనే ఒక ఆలోచన. సత్య గారు అంటే సార్ బేసిక్గా ప్రజలే కోర్టులను ఇబ్బందులు పడుతున్నారండి బేసిక్. ఎందుకంటే తప్పుడు నాయకులను ఎన్నుకొని అంబేద్కర్ గారు వాళ్ళకి ఓటు ఇచ్చింది మీ రిప్రజెంటేటివ్ని ఎన్నుకోమని, అంతేగాని ఎక్కడి నుంచో వచ్చి డబ్బున్నోడు ఇక్కడికి వచ్చి ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఎన్నుకోమని కాదు. మీ ప్రతినిధిని ఎన్నుకోమంటే డబ్బులు తీసుకొని సారా తీసుకొని దొంగ వెధవలను ఎన్నుకుంటున్నది ప్రజలు. కాబట్టి ఈ న్యాయస్థానం మీద ప్రెషర్ పెట్టింది కూడా ప్రజలే. మీ రిప్రజెంటేటివ్ని ఎన్నుకోమని చెప్పి అంబేద్కర్ గారు చెప్తే ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ నుంచి వచ్చేస్తారు, సడన్ గా టికెట్ తీసుకొని వస్తారు, కంటెస్ట్ చేస్తారు, గెలుస్తారు, వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టిన పెట్టుబడి రికవర్ చేసుకుంటున్నారు. ఇదే జరుగుతుందండి. కానీ మనకు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే కోర్టు కూడా ఏం చేస్తుంది, మనం అందరం కోర్టులు బ్లేమ్ చేస్తాం, కానీ కోర్టులు ఏం చేస్తాయి, 2017లో ఒక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఫాస్ట్ ట్రాక్లు పెట్టి రాజకీయ నాయకుల మీద కేసులన్నీ ముందు సపరేట్ చేసి క్లియర్ చేసేమంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి క్లియర్ చేయమన్న దగ్గర చాలా మంది రాజకీయ నాయకులకు ముంగట్టు పడడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోర్టు ముందు ఒక ప్రశ్న ఉందండి. చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పారంటే ఒక చాలా స్పెసిఫిక్గా ఒక సెంటెన్స్ చెప్పారు ఆయన. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు లేకపోతే ఈ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా సరే వీళ్ళు ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో నేరారోపితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంటెస్ట్ చేయకుండా బార్ చేయమన్నారు. దానికి సుప్రీంకోర్టు జడ్జి గారు కోట్ ఆయన చెప్తున్నా, ఇఫ్ యువర్ కంటెన్షన్ ఈస్ దట్ ద పర్సన్స్ అగైన్స్ హూమ్ చార్జెస్ ఆర్ framed to prevent from contesting elections, it would be danger to the democratic polity ethos and of this country అన్నారు. ఎందుకంటే మనకు తాలూకా నీతిని కానీ మన తాలూకా రాజకీయాలు కానీ ఇబ్బందులు వస్తే సడన్గా పెంటపాటి పుల్లారావు గారు ఎవరో అమ్మాయిని రేప్ చేశారని కేసు పెడతాడు, తర్వాత ఎవరు చంపేశాడు అటెంప్ట్ మర్డర్ అని చెప్తారు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ ట్రైబల్ ఏరియాల్లో ఇదివరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కిషోర్ చంద్రదేవ్ గారు ఆయన మినిస్టర్గా ఉంటూ చీఫ్ మినిస్టర్కి అగెన్స్ట్గా లెటర్ రాశారు నరసింహన్కి. ఈ చీఫ్ మినిస్టర్ ట్రైబల్ ఏరియాలో దారుణం చేస్తున్నాడు, తీసేయండి అని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు 2015లో చేశాడు ఆ పని. ఆయన అలాగే చేయడానికి ఆయనకి ధైర్యం కావాలి కదండి. నేను చెప్తాను ఏమంటే ఎవరికైనా సరే అంతకుముందు 2015 కాదు అంతకుముందు చెప్పింది, ఆ ధైర్యం ఉండాలి ఎవరికైనా సరే. సొంత పార్టీ వాడైనా సరే తప్పు చేస్తే తప్పు అనగలిగేటట్టు ఉండాలి.
అది రావాలి. రెండోది ఏమంటే ఇప్పుడు నిన్న ఆ కడపలో చూస్తే మొత్తం ఒక గ్రామం 1500 కుటుంబాలు పోతున్నాయి. ఒక్కడు కేసు వేయడానికి ముందుకు రావడం లేదు. ఏమంటే మీరు వెళ్ళిపోతారు బాబు, మమ్మల్ని ఇబ్బందులు పడతారని. అక్కడ తీపి బత్తాయిలు అమ్ముకునే వ్యాపారం, అక్కడ ప్రాబ్లం భయం. ఆ భయం నుంచే ఇప్పుడు అక్కడంతా సూట్ అని చెప్పేసి, సార్ నేను ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నాను, అక్కడ అవినాష్ రెడ్డి గారి ఫాదర్ అట సూట్ అని చెప్పి డబుల్ షూట్ అని చెప్పి ఒక 10% నుంచి 20%, 20% నుంచి 25% పెంచారు. అంటే అక్కడ వాళ్ళ పంట పండింది అమ్ముకోవాలంటే 25% ఆయనకి ఇచ్చేయాలట. అదేంటది? ఇది ఎంపీ గారు ఫాదర్ అని చెప్తున్నాడు. అని ఏం చెప్పాలి నేను? వారికి ఇచ్చేయాలా? వెంకటకృష్ణ గారు ఇది వరకు 10% ఉండేదట, దాన్ని 20 చేశారు, ఇప్పుడు 25. ఈజ్ ఇట్ ట్రూ? దాని మీద ఓపెన్ గా సూట్ అని చెప్పేసి అక్కడ ఎవరైనా అడిగితే చెప్తున్నారు. సూట్ అంటే ఇది వరకు సూట్ ఉండేదండి, ఇప్పుడు డబుల్ షూట్ అయిందండి, డబుల్ షూట్ ప్లస్ అంటున్నారండి ఇప్పుడు అని. నిన్న నరసింహారెడ్డి గారిని ఒక అతను అక్కడ స్కూల్ పెట్టుకున్న ముంబైలో కానీ లేకపోతే హైదరాబాద్ ఉందో లేదో అది, కానీ కొన్ని నగరాల్లో మాఫియాలు నడిపేవి హఫ్తా ఇవ్వడము అని, రోజులో వారానికి ఒకసారో ఇట్లా మామూలు ఇవ్వడం అనేది ఇప్పుడు ఇది అదేనా? అదే 100% అదేనండి. ఒక ఎంపీ గారి ఫాదర్, ఎంపీ గారి ఫాదర్. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే నేను వెళ్ళి పర్సనల్గా కలిస్తే అక్కడ రైతులను అడిగితే ఎక్కడ పోవాలి బాబు, ఏం చేయాలి బాబు, మేము కంప్లైంట్లు ఇవ్వలేం, అక్కడ కేసు హైలైట్. మీరు చెప్పినట్టుగా కడప జిల్లా గండికోట ప్రాంతంలో మీరు వెళ్తే అక్కడ బత్తాయి పండించే రైతులు వాళ్ళు పండించే పంటలో వచ్చే ఆదాయాల్లో 25% ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఫాదర్కి ఇవ్వాలి అనేది మీ ఆరోపణ, నిజమేనా? మళ్ళీ అడుగుతున్నా నేను. అందరూ చాలా మంది వచ్చి నాకు స్వయంగా చెప్పారండి. నేను ఎందుకంటే నేను ఎవరి మీద ఉత్తిన ఆరోపణ చేయను. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక కేసు ఇవ్వచ్చు కదా, కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటే, మీకు తెలియదు బాబు, రేపు నుంచి కొనరు, మేమేం చేయాలి, మీరు ఎవరు రారు కదా ఇక్కడికి, మాకు ఎవరు కొనకుండా ఆపేస్తారు, మేము ఇబ్బందులు పడిపోతాం అని చెప్పి నిన్న ఒక రైతు అండి, ఒక నరసింహారెడ్డి అనే రైతు మీద అతను చాలా వైఎస్ఆర్సీపీ రావాలని ఒక 10 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి అక్కడ గండికోట ప్రాజెక్ట్ రిజర్వాయర్ రావాలని అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాడు, ప్రాజెక్ట్ కావాలని. ఆయన మీద ఇప్పుడు దాడి ఏంటంటే, నువ్వు ఒప్పుకొని ఇమీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపో, రాకపోతే నీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానని ఒక పోలీస్ ఆయనే ఫోన్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటే ఎక్కడ ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏం జరుగుతుంది ఇక్కడ? చాలా ఘోరంగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రత్యేకించి పంపించారు అక్కడ ధైర్యం ఇవ్వమని. అక్కడ వెళ్తే ధైర్యం ఇవ్వడానికి ఒక్క కేసు 1500 మంది ఉన్నారు, ఒక్క కేసు పెట్టడానికి ఒకటి రావడంలా. ఇప్పుడు ఆఖరికి నన్ను వెళ్ళి చెప్తే కేసు వేస్తున్నాం. నేను ఎప్పుడు సార్ పోతే ప్రాణం ఒకసారి చేస్తాం, రోజు చావడం లేదు. నేను అవినీతి పరుడిని కాదు, నన్ను ఎవడు తీసి లోపల వేయలేడు, నా మీద ఒక కేసు లేదు. కేసులు ఏముందిలేండి, కేసులు ఉంటే నాకు ఇబ్బంది లేదు, నష్టమేం లేదు. చూస్తున్నాం కదా ఎన్ని కేసులున్నా. కేసులుంటే ఇంక ఎదగొచ్చు సార్. కేసులుంటే మీరు ఇప్పుడు ఎంపీ కూడా కాదు, కేసులుంటే మీరు కూడా కేంద్ర మంత్రి దాకా వెళ్ళొచ్చేమో. లేదు వెంకటకృష్ణ గారు, నేను చెప్తున్నాను, మీకు డబ్బు లేకపోవచ్చు, నాకు డబ్బు లేకపోవచ్చు, మనం ప్రశాంతంగా పడుకున్నాం. ఇప్పుడు ప్రజలు ఎవరు డబ్బు సంపాదించుకున్నాడు సుఖంగా పడుకోడండి. ఇదివరకు అయ్యన్న పాత్రుడు గారు గంటా శ్రీనివాస్ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది, పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగారు. సో ఒక సొంత రూలింగ్ పార్టీ మంత్రి ఇంకొక మంత్రి మీద అడిగితే ఇప్పటి వరకు అది తేలలేదు. ఆ టైంలో తేలలేదు, ఈ టైంలో తేలలేదు. ఏ టైంలో తేలవు, ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన ఎప్పుడున్నా రూలింగ్ పార్టీయే కదా, అది ఎప్పుడు తేలది కాదు. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ ఇంతకు ముందే మనం అనుకున్నట్టుగా సత్య గారు కూడా చెప్పారు, ఈ కేసులు ఇవి ఇట్లా ఉంటే ఎలాగా ఎన్ని రోజులని. ఒక చిన్న ఇది ఇవాళ వచ్చిన దాంట్లోనే విజయవాడలోని ప్రత్యేక కోర్టులో మొత్తం 106 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉంటే 6 కేసులు సిట్టింగ్ ఎంపీల మీద, 79 కేసులు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయంట. 2018 నాటి ఒక కేసులో 21 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసు కొలిక్కు వస్తే వారికి ఐపీసీ సెక్షన్ 188 కింద 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే కేసులు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మోర్ ఇంపార్టెంట్, ఒక కేసులో ఒక కేసులో A1 పై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉందని SHOకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన కోర్టుకు హాజరు కావట్లేదని. అంటే ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఖండకావరం అనుకోవాలా, ఆర్థిక బలం అనుకోవాలా,
లేకపోతే పొలిటికల్ పవర్ అనుకోవాలా? ఎవరిచ్చిన అధికారం ఇది? ప్రజలిచ్చిన అధికారంలో ఈ రకంగా వీళ్ళు ఇలా చేస్తారంటే దీని ఏమనుకోవాలి శ్రవణ్ కుమార్ గారు? వెంకటకృష్ణ గారు, రాజకీయ నాయకులు ఎలా ఫీల్ అవుతున్నారంటే రాష్ట్రంలో అంటే ఎక్కడైనా సరే ప్రజలు అవినీతిని ఒక డిస్క్వాలిఫికేషన్ గా చూడటంలా రాజకీయాల్లో. ఎందుకు అంటే మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీలో మినిమం క్వాలిఫికేషన్ 10th ఉండాలి, అంతకు మించి ఎక్కువ ఉంటే వాళ్ళు జాబ్కు పనికిరారు. రాజకీయాల్లో కూడా మీకు ఫస్ట్ క్రైటీరియా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అవినీతి లేకపోతే కేసెస్ ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్. హై క్వాలిఫికేషన్ ఉంటే మంచోడనో లేకపోతే ఇంకోటనో క్వాలిఫికేషన్ ఉంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగానికి ఎలా పనికిరారో రాజకీయాలు కూడా పనికిరారని ఒక నిశ్చితమైన అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు, తద్వారా రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజలు ఎప్పుడైతే ఇలా ఫీల్ అవటం లేదో, ప్రజలు రాజకీయ నాయకులు వీళ్ళకి అడిషనల్ క్వాలిఫికేషను కేసెస్ ఉండటం, ఎన్ని కేసెస్ ఎక్కువ ఉంటే అంత అడిషనల్ క్వాలిఫికేషన్, వాళ్ళని ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేయాలి. మీలాంటోళ్ళు నాలంటోళ్ళు వచ్చారనుకో మీకు ఎందుకండి రాజకీయాలు? నేను సిబిసిఐడి కేసెస్కి వెళ్ళినప్పుడు ఒక సిఐ గారు అని అడిగారు నన్ను, ఎందుకు సార్ మీకు వచ్చిన చక్కని న్యాయమూర్తి పదవి వదిలేసి ఈ రోజులోకి వచ్చారు అంటే, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా సలహాలు ఇస్తున్నారు. కారణం ఏంటి అంటే రాజకీయాలు వీళ్ళకు ప్రజలు ఆదరించేది డబ్బులు ఉన్న వాళ్ళని, వెనకాల పెట్టుబడులు పెట్టేవాళ్ళని, వెనకాల క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని, ప్రజలు మోసం చేసేవాళ్ళని, ఇవన్నీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ప్రజలు ఇలా భావిస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇది ప్రజల తప్పు, ప్రజల ఆలోచన విధానం తప్పు. ప్రజలు ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పి వాళ్ళకి అధికారం ఇవ్వనంత వరకు ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలు ఇలాగే సాగుతూ ఉంటాయి. న్యాయ వ్యవస్థని ప్రలోభితం చేస్తారు, సిబిఐని ప్రలోభితం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ప్రలోభితం చేస్తారు. నాలాంటి వాళ్ళ వాదన అరణ్య రోదన అవుతుంది తప్ప ఏ విధమైనటువంటి మార్పు రాబోదు అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. రైట్. ఉమామహేశ్వరరెడ్డి గారు, ఇక్కడ ఇందాక నేను విజయవాడ ప్రత్యేక కోర్టుది చెప్పాను, దాంతోపాటు మీరు కూడా చూడండి తెలంగాణది కూడా. తెలంగాణలో 118 కేసులు ఉంటే వీటిలో 107 మంది 118 మందికి గాను 107 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు కేసుల్లో. అలాగే హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ. తెలంగాణలో 2012 నుంచి కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ అనేక కేసుల్లో నిందితులకు ఇంకా సమన్లు కూడా జారీ చేయలేదు. ఎంత దారుణం అంటే 2012 నుంచి సమన్లు కూడా ఇవ్వలేదు అని అంటే ఇక్కడ నిందితులు, పోలీసులు, ప్రభుత్వము, చట్టము అన్నీ కుమ్మక్కైపోయినట్టే కదా. ఇంకా ఏ న్యాయ వ్యవస్థ వీళ్ళని బాగా ఇది చేయగలుగుతుంది? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేపై అభియోగాలకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం కూడా ఉందంట. ఆయనకు సమన్లు కూడా ఇవ్వట్లే. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అండ్ ఫైనల్లీ ఉమామహేశ్వరరావు గారు, పలుకుబడి గల నేతలపై క్రిమినల్ కేసుల విచారణ అత్యంత వేగంగా జరపాలని 2012 మార్చిలో లా కమిషన్ సిఫారసు చేసింది. పోలీసులను, సాక్షులను ప్రభావితం చేస్తూ విచారణలకు హాజరు కాకుండా సాధ్యమైనంత ఆలస్యం చేస్తున్నారని లా కమిషన్ పేర్కొంది. అదే జరుగుతోంది. చిదంబరం గారు అధికారంలో ఉంటే జైలుకి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి పోలీసుల్ని, అధికారుల్ని, వ్యవస్థల్ని ప్రభావితం చేసేవాడు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు, కాంగ్రెస్ ఉంటే వాళ్ళ వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు, టీడీపీ ఉంటే వీళ్ళ వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు, వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. ఇది లేట్ అవడం వల్ల ఇది జరుగుతోంది అనేది ఒక చర్చ. చెప్పండి ఉమామహేశ్వరరెడ్డి గారు. 2014కి ముందు భారతదేశంలో చూసుకుంటే 2G స్కాము, అట్లాగే బొగ్గు స్కాము, కొన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడీని సహించలేనటువంటి ప్రజలు భారతదేశంలో 2014లో మోడీ గారికి ఎక్కువ మెజారిటీ ఇచ్చి ఈ రోజున ప్రభుత్వాన్ని చూపించారు. దీంట్లో వచ్చినటువంటి మార్పులు మనం క్రమక్రమంగా చూస్తూ ఉన్నాం. దీని పుణ్యాన ఈ రోజున దేశంలో మళ్ళీ 2019లో కూడా మళ్ళీ మోడీ గారికి 300 స్థానాలు ఇచ్చారు. ఎందుకంటే అవినీతి మరక లేనటువంటి ప్రజాప్రతినిధుల్ని చూపించారు. కానీ దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే అధికార ప్రతిపక్ష నేతలు ఇద్దరూ కూడా, ఒక అతనేమో స్టేల్ మీద బతుకుతుంటే మరొక అతను జైలుకి వెళ్ళి బెయిల్ మీద బతుకుతా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మేము ఎందుకు ఎన్నుకున్నామా 25 మంది పార్లమెంట్ సభ్యులను బాధపడతా ఉన్నారు. అరే బీజేపీ పెట్టినటువంటి సామాన్యమైనటువంటి వ్యాపారస్తులు, న్యాయవాదులు, మహిళలు, ఉద్యోగస్తులు ఈ 170 మనం ఎందుకు ఎన్నుకోలేకపోయాం అనేటువంటి ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఒక్క నిమిషం సార్, కుటుంబరావు గారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్కటి కూడా కేసులో స్టే ఏది లేదు.
మాటి మాటికి ప్రజల్లో ఆ ఆపోహని అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అది రెడ్డి గారికి జస్ట్ చెప్తున్నాను. సింగిల్ స్టే కూడా లేదు, ఉంటే చూపించమని చెప్తున్నా. ఆయనకి కేసు నెంబర్ కూడా చెప్పమని చెప్తున్నా. లేదని చెప్తున్నా. లేని మాట ఎవరో ప్రతిపక్షం మాట్లాడితే మాట్లాడు. ఇంకోటి 2G స్కామ్ గురించి గొప్పగా చెప్పొద్దని చెప్తున్నా. ఎందుకంటే 2G స్కామ్ లో నిందితులకి ఎక్విటల్ వచ్చిందండి. ఎవరి టైం అప్పుడు వచ్చింది? మోడీ గారి టైం అప్పుడు ఎక్విటల్ వచ్చింది. రాజా గారికి, కనిమోజీ గారికి, అందరికి. ఎక్విటల్ పైన అపీల్ చేయడానికి ఓపిక లేదు కేంద్ర ప్రభుత్వానికి. అది ఆలోచించుకోమంటున్నా. రైట్, ఓకే. ఉమామహేశ్వర రెడ్డి గారు, రైట్, ప్రొసీడ్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరన్నా ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అయితే జీతం ఎంత అనే దానికన్నా ఏమన్నా మాకు పై డబ్బులు ఎంత వస్తాయి అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క పరిపాలన, నాయకుల యొక్క విధానం, నాయకులు చేస్తున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈ రోజున ప్రజల్లో పై డబ్బులు ఏమొస్తాయి, ఏమంటే పైన అంత ఖర్చు అవుద్ది, ఇగో దీనికి అప్లికేషన్ పెట్టాలి, దానికి పైన అంత ఖర్చు అవుద్ది అనేటువంటి ఒక పైన ఏమైనా వస్తాయా? ఈవెన్ పెళ్లిళ్ళకు కూడా, అంటే నేను అన్నాను కాదండి, పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా జీతం ఎంత, ఆ పైన ఎంత వస్తాయి. మీరు అన్న పాయింట్ 100% కరెక్టే. ఇలాంటి అంశాల మీద రావడానికి కారణం ఎవరు? టీవీ స్టూడియోలకు మాత్రమే కన్ఫైన్ అయిపోకుండా మీడియా కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, లాయర్లు, మాజీ జడ్జిలు, లేకపోతే పొలిటీషియన్స్, లేకపోతే పుల్లారావు గారు లాంటి అనలిస్టులు, ఎవరైనా ఈ చర్చలు ఈ స్టూడియోలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా బాహుళ్యంలో కూడా రెగ్యులర్ బేస్ డే టు డే హీరింగ్ ఎలాగైతే అన్నారో కోర్టుల్లో, ఇది కూడా డే టు డే చర్చ జరుగుతూ ఉండాలి ప్రజల్లో. లేకపోతే ప్రజల్లో మార్పు అనేది రాదు. వాళ్ళు అనుకుంటారు వాడు 10 కోట్లు తిని మనకు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు కదా, మనకేదో ఇచ్చాడు కదా, ఈ రకమైన భ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన దానికి నిదర్శనం వెనుజులా. ఆయన చెప్పిన వెనుజులా వెరీ లైవ్ ఎగ్జాంపుల్. కాబట్టి మీలాంటి వాళ్ళు అండ్ మీడియా ఆల్సో ఎప్పుడు పబ్లిక్ లో ఒక డిబేట్ అనేది నడపాలి. ఉమామహేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే శ్రవణ్ గారు, పుల్లారావు గారు, కుటుంబరావు గారు అండ్ సత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.